ఈ ఇంటి ముందు నిలబడి ఎవరో చూస్తున్నారు. పగలు కాదు, రాత్రి కాదు, ఎప్పుడు. మనకెలా అనిపిస్తుంది, ఈ ప్రపంచంలో కేసు ఉంది. అది ఎలాంటిదంటే ఇందులో విట్నెస్ ఉన్నారు, విక్టిమ్ ఉన్నారు, ప్రూఫ్ ఉంది. పోలీసుల క్రిమినల్ ఎప్పుడు క్రైమ్ చేస్తారో అది కూడా తెలుసు. కానీ క్రిమినల్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. 9 సంవత్సరాలు గడిచాయి, క్రిమినల్ డైలీ క్రైమ్ చేస్తూనే ఉన్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు క్రిమినల్ ఎవరు అనేది తెలియదు. అదే ది వాచర్ కేస్. ఈ కేసులో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకు ఒక లెటర్ వస్తుంది. అందులో నేను మిమ్మల్ని చూస్తున్నాను అని రాసి ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క పని, మీ భార్య, పిల్లలు అన్నిటినీ నేను చూస్తున్నాను. నేను ఈ వీడియో ద్వారా ఈ కేసు మిస్టరీ గురించి మీకు చెప్పబోతున్నాను. అసలు దీని వెనుకున్న రహస్యం ఏంటి, ఎందుకని దీన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కథలోకి వెళ్తే అది 2014. మరియా బ్రాడిస్ అండ్ టెర్రీ బ్రాడిస్ ఈ చారిత్రక ఇంటిని $1.4 మిలియన్ పెట్టి ఈ హిస్టారికల్ హౌస్ని కొనుక్కుంటారు. ఇది ఎక్కడ ఉందంటే న్యూజెర్సీ, అమెరికాలో ఉంది. ఇది చాలా ఖరీదైన ఇల్లు, ఎందుకంటే దాని ప్రైమ్ లొకేషన్ వల్ల. ఈ ఇల్లు బయట నుండి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల ఏముంది అని ఎవరికీ తెలియదు. ఆ ఇంటిని తీసుకున్న వెంటనే వాళ్ళిద్దరు పిల్లలతో ఆ ఇంట్లోకి వెళ్ళడం మొదలు పెడతారు. చిన్న ఫస్ట్ డేనే వాళ్ళకు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్పై పేరు లేదు, అడ్రస్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఆ లెటర్లో ఏం రాస్తుందంటే, ఈ లెటర్ ఈ ఇంటి కొత్త యజమానికి. అసలు మీరు ఈ ఇంటిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ ఇంటి చరిత్ర గురించి మీకేమీ తెలియదా? లేదా ఈ ఇంటి శక్తి మిమ్మల్ని ఇటుగా ఆకర్షిస్తుందా? చాలా సంవత్సరాలుగా మా కుటుంబం ఈ ఇంటిని కాపలా కాస్తున్నాం. ఇప్పటికీ 110 సంవత్సరాలు గడిచాయి. నెక్స్ట్ వచ్చే 100 సంవత్సరాలు ఈ ఇంటి బాధ్యత నాది. ఈ ఇంటికి వచ్చే ముందు ఈ ఇంటి వెనుక ఎవరున్నారు, ఇంటి లోపల ఎవరున్నారు అనేది మీకు తెలియదు. ఏ కారణం అయినా చివరికి మీకే తెలుస్తుంది. నీ పిల్లల్ని తీసుకొచ్చే అవసరం ఏముంది? మీ పాత ఇల్లు వాళ్ళకి చాలడం లేదా? ఈ ఇల్లు మీదనుకుంటున్నారా? మీ పిల్లలు ఇక్కడ భద్రంగా పెరుగుతారా? పోనీలే, నాకే మంచి జరిగింది. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలిస్తే వాళ్ళకు కూడా లెటర్స్ రాయడం నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం వచ్చింది కదా, ఈ లెటర్స్ వెనక ఎవరున్నారు అని. ఇది నిజమేనా? ఈ వీధిలో రోజు వెళ్ళే వందలాది కార్లలో బహుశా నేను ఒకరినై ఉండొచ్చు. నీ కిటికీ నుంచి చూసే వందలాది ఇళ్లలో ఒకవైపుగా నేను మిమ్మల్ని చూస్తుండొచ్చు. అక్కడి నుండి ఈ ఇల్లు మీది కాదు, నాది. ఇలాంటివి చూసినప్పుడు ఎవరో జోక్ చేస్తున్నారనుకుని ఇగ్నోర్ చేసేస్తాడు. కానీ ఇలాంటివి డైలీ జరుగుతూనే ఉన్నాయి. ఆ లెటర్స్ అక్కడితో ఆగలేదు. తర్వాత ఆ లెటర్స్ ఎలా ఉన్నాయంటే, అందులో వాళ్ళ పర్సనల్ విషయాల వరకు ఆ లెటర్స్లో ఉన్నాయి. అవి ఎంతలా అంటే వాళ్ళని భయపెట్టే విధంగా రాస్తున్నారు. ఎలా అంటే, మీ పిల్లలు ఇంకా బేస్మెంట్ రూమ్లోకి వెళ్ళలేదా? వాళ్ళు బేస్మెంట్లో ఉన్నదాన్ని చూసేమైనా భయపడుతున్నారా? నేను కూడా మీకు ఇదే రికమెండ్ చేస్తున్నాను, మీరు అక్కడికి పంపకండి. ఎందుకంటే అక్కడ నుండి మీ పిల్లలు అరిచిన వాళ్ళ సౌండ్స్ కూడా మీకు వినిపించదు. ఇది చూసిన వెంటనే వాళ్ళు చాలా భయపడి పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. ఎవరో మా ఇంట్లోనే మమ్మల్ని గమనిస్తున్నారు, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయం ఆ లెటర్స్లో రాసి పంపుతున్నారు, మా ఇంట్లోనే మమ్మల్ని చంపుదామనుకుంటున్నారు. ఆ లెటర్స్ని ప్రూఫ్గా తీసుకొని పోలీసులు వెతకడం మొదలు పెడతారు. ప్రతి ఒక్క ఫింగర్ ప్రింట్, హ్యాండ్ రైటింగ్, వాళ్ళ ఇంటి చుట్టూ ప్రతి ఒక్కరిని విచారించడం మొదలు పెడతారు. ఎంత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎవరా వాచర్? ఆ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయం ఇంత డీటెయిల్గా ఎలా తెలుస్తుంది? అసలు వీళ్ళు ఎప్పుడు తింటారు, ఎప్పుడు నిద్రపోతారు, వీళ్ళ మనసులో అనుకున్న విషయాలతో సహా ఆయనకన్నీ తెలిసిపోతాయి. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది, కానీ ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు. వాళ్ళ దగ్గరున్న ప్రూఫ్ ఆ లెటర్స్ మాత్రమే. అందులో వాళ్ళ వ్యక్తిగత మాటలు రాసి ఉంటాయి. అవి చదివినప్పుడల్లా ఆ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే వాళ్ళకు భయమేస్తుంది. ప్రతి లెటర్ చివర ఒక మాట, నేను మిమ్మల్ని చూస్తున్నాను అని రాసి ఉంటుంది.
కొన్ని ఇల్లు అమ్ముకోవచ్చు, కానీ ఆ ఇంటి నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఇలాంటి భయంకరమైన కథలు కావాలా? రాబోయే కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.